అవి వేద సమ్మతములు అవునా కాదా అనే దానిపైన వాటిని సరిచేయటం, నిషేధించటం, ఖండించటం ఇటువంటివి చేశారు. కాబట్టి ఎవరికి వాళ్ళకి మనం చేసేది సరైనదే అని అనిపిస్తూ ఉంటుంది, ఇదే సరైనది అని కూడా అనిపిస్తూ ఉంటుంది. మనలో ఉండేటువంటి ప్రవృత్తిలో ఉండే ఏ పని చేసినా కూడా అందులోంచి గుణత్రయ విభాగం అనేది జరుగుతూ ఉంటుంది, స్వామి భగవద్గీతలో చెప్పినట్టు. కాబట్టి వాటిల్లో ఎంతోమంది చేయకూడని విధంగా చేయరాని పనులు చేస్తూ మాది ఇదొక సిద్ధాంతం అన్నట్లుగా చేసేటువంటి వారిని అందరినీ శంకరాచార్య స్వామివారు ఇది తప్పు అని చెప్పారు. అట్లా దాదాపు ఒక 60-70 మతములు అనగా సిద్ధాంతములు ఎవరికి వాళ్ళకి మాదే సరైనది అనే పద్ధతిలో వాళ్ళు చెప్తున్నారు. కానీ అది ఎందుకు కాదు అనేదానికి వేదమే ప్రమాణం. వేదాతీతమైనది నువ్వు ఎంత గొప్పదనుకున్నా కాదు, ప్రమాణం కాదు అని ఆయన నిష్కర్షగా చెప్పారు. చెప్పి అందులో ప్రధానంగా 6 సిద్ధాంతములు. మనం ఇప్పుడేమో మతం అనగానే వేరే రిలీజియన్ అయ్యే అర్థంలో అనుకుంటాం. మతము అంటే సిద్ధాంతం. ఆయన 6 సిద్ధాంతములను స్థాపించారు. అందువలన షణ్మత స్థాపనాచార్య అని వారిని మనం పేర్కొంటాం. ఈ షణ్మతములు కూడా వాటిల్లో మళ్ళీ వామాచార, దక్షిణాచార విభాగములు ఇట్లాంటివి, అంటే దాన్ని ఆచరించే వారి యొక్క మనోభావాలను బట్టి, జీవన విధానాన్ని బట్టి వాళ్ళు వాటిని సరైన మార్గం నుంచి పక్కదారి పట్టించినప్పుడు వారు శంకరాచార్య స్వామి వారు నిస్సందేహంగా ఇట్లా చేయకండి, ఇట్లా చేయండి అని చెప్పారు. సౌరం, ఇవాళ మనం ఆదివారం నాడు సూర్యుడిని ఉపాసించడం కానీ, అరుణం చదవటం కానీ, మరి ఆదిత్య హృదయ పారాయణం ఇవన్నీ కూడా. కాబట్టి సూర్యునకు వేదంలో ఉన్నటువంటి ప్రాధాన్యము, ప్రాముఖ్యము ఇవన్నీ చెబుతూ సూర్యారాధన అనేది అది మీరు తప్పకుండా వేదం అంగీకరించింది చేయండి. కానీ సూర్యుడికి రక్తం అంటే ఇష్టం, ఇట్లాంటివి కొంతమంది ఆయనకి రక్త నైవేద్యం పెట్టాలని ఇటువంటి ధోరణిలో వెళ్ళిన వారిని ఆయన ఈ పద్ధతులు మానుకోండి అని చెప్పారు. ఆయనకి ఎరుపు రంగు అంటే ఇష్టం అన్నారు, అంతే తప్ప తెచ్చి రక్తం తెచ్చి పెట్టమని లేదు అని మనం అపార్థం చేసుకుని దానివల్ల మనకు ఉపయోగం ఏంటని ఆలోచించి ఇట్లా చేయటం వలన ఆయన సౌరంలో ఉండేటువంటి కొన్ని లోపాలను వారు సరిచేసి ఈ విధంగా సౌరోపాసన చేయండి అని చెప్తారు. ఇట్లా గాణపత్యంలో కానీ మరి ప్రతి దాంట్లోనూ కూడా ఇప్పుడు అనేక విధములైన గణపతి ఆరాధనలు ఉన్నాయి. వీటిల్లో కొన్నిటిని తప్పుదారి పట్టించినప్పుడు, అంటే ఉచ్చిష్ట గణపతి లాంటివి, వాటిని ఇంకొక రకంగా చేయాలనుకోవటం, దానివల్ల తొందరగా ఫలితాలు వస్తాయనుకోవటం, ఎప్పటికప్పుడు మనం సంవత్సరం అంతా చదవకుండా చివరి 15 రోజుల్లోనూ అర్ధరాత్రి టీలు తాగి లేకపోతే కాపీలు కొట్టి పాస్ అవ్వాలని అనుకోవటం. అటువంటిది ఈ గాణపత్యంలోనూ, అలాగే శాక్తేయంలో ఇంకా ప్రత్యక్షంగా అందరికీ అప్పటికి ఇప్పటికీ తెలిసేటువంటివి, శైవంలో కానీ వైష్ణవంలో కానీ వీటన్నింటిలోనూ కూడా మనం అతివాదముల చేత లేదా మనలో ఉండేటువంటి ఇది ఈ సత్వరజస్తమ గుణముల యొక్క ప్రభావం అన్నిటి మీద ఉంటుంది. ఉన్నప్పుడు దాన్ని బట్టి వాడు బలవంతుడైతే అలా నడిపిస్తాడు. ఫలానా ఆయన ఇట్లా చెప్పారు కాబట్టి మనం అందరం ఇట్లా వెళ్ళాలి అని కొంతమంది ఆయన్ని అనుసరించే వాళ్ళు ఉంటారు.
ఇప్పుడు అందుకని ఇందాక పిల్లలు ఇంటికి వెళ్ళేటప్పుడు ఏం చెప్పారంటే, నేను చెప్పింది మంచిది ఏది ఉందో అది చెప్పండి ధాన్యానవద్యాని నో ఇతరాణి అని చెప్పారు. అట్లా 3 సార్లు నో ఇతరాణి నో ఇతరాణి నో ఇతరాణి అని, అది గురువు యొక్క ధర్మం. నేను చేసినట్టే చెయ్యి, నేను చెప్పినట్టే చెయ్యి అని, నేను చెప్పింది మంచి ఏదో అది విను, అది చదువు. అంతేకాని నాకు ఎక్కువసార్లు కాఫీ తాగే అలవాటు ఉంటే గురువుగారు తాగేవాడు కాబట్టి నేను తాగుతా అని ఇది తీసుకుపోకు. కాబట్టి నాలో ఏమన్నా ఉండకూడనివి ఉండొచ్చు. గురువుగారు ఇట్లా చేశారు కాబట్టి మనం కూడా ఇట్లా చేయాలి అని అనిపిస్తుంది విద్యార్థులకి. మీరు అట్లా చేయకండి. ఏది వైదికమైనదో, ఏది వేదం చెప్పిందో, నేను ఏది చెప్పానో అది మాత్రమే తీసుకోండి. ఇంకా నా వ్యక్తిగతమైన నా ఆహార విహారాలు కానీ, జీవన విధానం కానీ వీటిని తీసుకుపోకండి. అట్లాగే మీరు ఇతరులకు మనం అన్నీ రకరకములైనవన్నీ దానం చేయాలి. ఆ దానం చేయటంలో కూడా అది గొప్ప కోసం రూపాయి ఇచ్చి $1 ఇచ్చి $100 పబ్లిసిటీ గొప్ప కోసం కాకుండా శ్రద్ధయా ధ్యేయం, ఆ ధ్యేయం దానం నువ్వు చేయాలి. కానీ ఊరికి అట్లా పారేసినట్టు ఇట్లా అట్లా కాదు, చాలా శ్రద్ధగా చేయాలి అని అంటూనే అశ్రద్ధగా ఇవ్వకూడదు అని ఇట్లా. ఇప్పుడు కాబట్టి దానము అనేది కూడా సత్వదానము, రజోదానము, తమోదానము అని ప్రతిదీ ఏదైనా మనం 3 రకాలుగా విభజించవచ్చు. మనం నడిచేటప్పుడు, చూసేటప్పుడు, మాట్లాడేటప్పుడు, అన్నం తినేప్పుడు కూడా ఆయన సాత్విక భోజనం చేస్తున్నాడా, రాజసిక తామసిక భోజనాలు చేస్తున్నాడు. పదార్థాలే కాకుండా ఆయన తినే పద్ధతిలో కూడా తెలుస్తుంది. కొంతమంది రాజసంగా తింటారు, కొంతమంది సాత్వికంగా తింటారు. ఆ తింటంలోనే ఎవరు చెప్పక్కర్ చూడంగానే తెలుస్తుంది. కాబట్టి ప్రతి అడుగులోనూ ఈ 3 గుణముల యొక్క విభాగం అనేది మనకు కావాలి. కనుక ఈ 6 మతములుగా ఆయన చెప్పినటువంటివి అందరూ భిన్న భిన్న అభిప్రాయాలు కలిగి ఉండొచ్చు. నాకు సూర్యుడే దేవుడు అనేవాళ్ళు ఉండొచ్చు, నాకు శివుడే దేవుడు అనేవాళ్ళు ఉండొచ్చు, నాకు విష్ణువే దేవుడని నీకు మీ కుటుంబ పరంపరను బట్టి కానీ మీ దాన్ని బట్టి అనిపించినప్పుడు మిగిలిన వాళ్ళు కాదనకూడదు. నీ పద్ధతిలో నువ్వు వెళ్ళు. ఎందుకంటే ఇవన్నీ కూడా నిరాకార నిర్గుణ పరబ్రహ్మము యొక్క సాకార రూపములు. ఆ సాకార రూపములన్నీ కలిస్తే మళ్ళీ నిర్గుణ పరబ్రహ్మమే అవుతుంది. శివుడైనా విష్ణువైనా ఎవరైనా వీళ్ళ ఆకారములు లేకపోతే వాళ్ళు నిర్గుణ పరబ్రహ్మములు అవుతారు. మనం చేరుకోవలసింది అది, మనం తెలుసుకోవలసింది ఆ నిర్గుణ పరబ్రహ్మం నుంచి ఇన్ని జీవులు వచ్చాయి అని అహం బ్రహ్మాస్మి అని తెలుసుకోవాలి. ఇవన్నీ కూడా శంకరాచార్య స్వామి గారు లోకానికి వేదాన్ని ఆధారంగా చేసుకుని చెప్పారు. ఆయన చెప్పినటువంటి 4 మహావాక్యములు 4 వేదాల్లో నుంచి తీసుకుని మనం ఈ తత్వమసి అని అనుకున్న, అహం బ్రహ్మాస్మి అనుకున్న ఇవన్నీ కూడా వేదమును ఆధారంగా చేసుకునే. ఎందుకంటే వేదోకిలో ధర్మ మూలం, ధర్మమునకు మూలమైనది వేదము. అది 100 ఏళ్ల క్రితం పనికొచ్చేది ఇప్పుడు పనికిరాంది, అది ఇండియాలో పనికొస్తుంది అమెరికాలో పనికిరాదు అనుకోకండి. అది వేదము విశ్వమును నడిపిస్తుంది. మనం అన్వయించుకోవటంలో, అర్థం చేసుకోవటంలో తొందరపడకూడదు. కనుక మనకి లౌకిక సంస్కృతము లేకపోతే మనకు కొంత తెలిసిన దాన్ని బట్టి వేదాన్ని అన్వయించడం కానీ ఇట్లా కాకుండా మన పరంపర నుంచి ఏ విధంగా దాన్ని విశ్లేషించుకోవాలి, అన్వయించుకోవాలి అనేటువంటిది తెలిసినప్పుడు మనకు అందు నుంచి సత్యదర్శనం అవుతుంది. ఆ సత్యదర్శనం చేతనే మనం లౌకికమైన భౌతికమైనటువంటి జీవితాన్ని యథావిధిగా గడుపుతూ మానవ జన్మని సార్థకం చేసుకుని జంతువునా నరజన్మ దుర్లభం అని వివేక చూడమణిలో స్వామివారే చెప్పారు.
అటువంటి ఉత్తమమైన జన్మను మనందరం మన అదృష్టవశాత్తు గత జన్మలలో మనం చేసిన పుణ్య పరంపరల చేత మనకి మానవ జన్మ లభించింది. 84 లక్షల జీవరాశుల్లోనూ ఆ జంతువులన్నింటిలో మనం కూడా ఒక జంతువే. కానీ మనం ఉత్తమమైన జంతువుగా మనకు జ్ఞానము వాక్కు ఇచ్చి ధర్మాధర్మ వివేకము వీటిని తెలుసుకునేటువంటి ఒక పరంపర ఏర్పాటు ఇదంతా ఇచ్చిన మానవ జన్మ మనకు లభించింది. కనుక దీనిని మనం సద్వినియోగం చేసుకుంటే పునరావృత్తి రహిత శాశ్వత బ్రహ్మలోక శిత్యార్థం అని మనం చిన్న పూజ చేసిన చివరికి ఏం చెప్తామంటే సత్యనారాయణ చేసి నాకు ప్రమోషన్ కోసం అనం, చేసేది ప్రమోషన్ కోసం అయినా చివరికి మాత్రం పునరావృత్తి రహిత శాశ్వత బ్రహ్మలోక శిత్యార్థం అని చెప్తాం. కాబట్టి మన లక్ష్యం అది, పునరావృత్తి రహిత శాశ్వత బ్రహ్మలోక సిద్ధి అనేది అసలు లక్ష్యం. ఈ మధ్యలో ఇవన్నీ చిన్న చిన్నవి చిలిపి కోరికలు అన్నమాట. ట్రాన్స్ఫర్ కావాలి, ప్రమోషన్ కావాలి, ఇట్లాంటివన్నీ కూడా మనసులో ఉంటాయి. మనకి ఇప్పుడుండే జీవన విధానాన్ని బట్టి అనిపిస్తాయి. కానీ అవి వస్తే ఇవన్నీ అందులోకి వెళ్ళిపోతాయి అనేది జ్ఞానం కావాలి మనకు. ఇంతవరకు మాత్రమే నేను ప్రమోషన్ కోసమే పూజ చేస్తున్నాను అనకుండా అందుకోసం చేస్తే అందులోకి ఇవన్నీ లీనం అయిపోతాయి. ఒకవేళ ఆలస్యమైనా దుఃఖం కలగదు. ప్రమోషన్ వస్తే సంతోషం, లేకపోతే దుఃఖం, ఇటువంటి స్థితి నుంచి బయటపడతాం. ఎందుకంటే ఎప్పుడు కాలం ఒకే కాలం, మనకి ఎప్పుడు వెలుతురు ఉండాలంటే 24 గంటలు వెలుతురు ఉండదు, అట్లాగే 24 గంటలు చీకటి ఉండదు. మనం దీనిని సమన్వయం చేసుకోవటంలో, సహనం భరించటంలో మనకి కావాల్సింది ఏమిటంటే వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థ అని. అందుకోసం మనం ఎవరినైతే యోగులను అంటున్నామో, స్వాములను, అది మనందరికీ పనికొస్తుంది అన్నమాట. ఆ స్థితికి మనం చేరుకోవాలి. చేరుకున్నప్పుడు వాళ్ళు తురీయాశ్రమంలో ఉండొచ్చు, మనం ప్రథమ ద్వితీయ తృతీయాశ్రమాల్లో ఏది ఉన్నప్పటికీ కూడా మనకి లక్ష్యం మాత్రం అదే ఉండాలి. కనుక దానికి కావాల్సింది ఏమిటంటే అడుగడుగున క్రమశిక్షణ కావాలి. ఆ క్రమశిక్షణకు మనకు మన శాస్త్రములు, మరి వేదము, అంతేకాకుండా గురు పరంపర, దాన్ని బట్టి మనకి మనం క్రమశిక్షణతో ఉన్నాము అంటే కలిగే ఆత్మవిశ్వాసం వేరు. మనం ఏదో తప్పు చేస్తున్నాం అంటే తెలియకుండా ఒక భయం మనం వెంటాడుతూ ఉంటుంది. కాబట్టి నేను క్రమశిక్షణతో ఉన్నాను అని చెప్పాలి. అందుకని పరమేశ్వరుని కూడా ఏం చెప్తాం, యో వేదాదౌ స్వరప్రోక్తో వేదాంతేచ ప్రతిష్ఠిత అన్నప్పుడు వేద ఐదులో ఆయన ఎట్లా ఉన్నాడంటే స్వర రూపంలో ఉన్నాడు పరమేశ్వరుడు. ప్రోక్తం వేదాదౌ స్వరప్రోక్తం వేదాంతేచి ప్రతిష్ఠిత, ఆయన ఉన్నది వేదాంతంలో. కాబట్టి మనం వేదం చదివేది పూర్వమీమాంస కోసం చదివాం. అనగా యజ్ఞయాగాదులు, క్రతువులు, ధర్మాలు ఇవన్నీ చేసి దీని నుంచి ఉత్తర మీమాంసకు వెళ్తాం. కాబట్టి అది వేదాంతం. ఉపనిషత్తులు అవన్నీ మనకి వేదాంతాన్ని చెప్తాయి. ఇప్పుడే నేను వేదాంతానికి వెళ్ళిపోతానంటే నువ్వు ఎల్కేజీ పాస్ అవ్వకుండా నేను పీజీలో చేరతాను, నాకు సీట్ ఇచ్చారు అంటే వాళ్ళకి కాలేజీలో సీట్లు ఖాళీగా ఉండి నీకు ఇవ్వచ్చు, నువ్వు ఫీజు కట్టావని. కొన్ని చోట్ల అట్లా జరుగుతూ ఉంటుంది. కానీ నువ్వు పొందే ఫలితం నేను పీజీ చదువుతున్నాను బయట పబ్లిసిటీ ఇచ్చుకోవచ్చు, కానీ నీకు ఎక్కదు, నీకు అందదు. కాబట్టి నువ్వు వరుసగా ఎల్కేజీ, యూకేజీ అక్కడ అట్లా వెళితే అంటే ఇంత చిన్న పిందిగా ఉన్నది నెమ్మదిగా అది కాయ పండి సహజంగా పండితే దాని పులుపు తీపి అది వస్తుంది. ఇప్పుడు రకరకాలైన కొత్త ఉపాయాలు వచ్చాయి కాబట్టి చిన్న పిండి పోసి దానికి ఏదో ట్యాబ్లెట్, దానికి ఏదో గ్యాస్ ఏదో పెడతారు, చూస్తే అద్భుతంగా పండిపోతుంది. కానీ అసలు దాని మొహాన పండు రుచే ఉండదు, పండు ఏమి ఉండదు. కానీ లోకానికి ఇది పండుని మోసం చేయొచ్చు. కాబట్టి అటువంటి వేదాంతం అది
మనం వేదాంతం వినాం అనిపిస్తుంది, కానీ అసలు కావాల్సింది ఏమిటి అంటే పరిణామం కావాలి, పరిణతి కావాలి. దానికోసం ఇందులో చెప్పింది ఇందులో ఏం చెప్పారు? ఈశ్వరతత్వం ఏమిటయ్యా అంటే ఆయన ముందు ఎక్కడున్నాడంటే స్వరంలో ఉన్నాడు అన్నాడు. స్వరం అంటే ఏంటి? డిసిప్లిన్, క్రమశిక్షణ. ఇప్పుడు ఇది ఉదాత్తం అన్నారు, ఉదాత్తం ఉండకపోతే ఏమైంది? కొంపలు మునిగిపోయా? ఇది ఎవరికి తెలుస్తుంది అంటే నీ హార్ట్ బీట్ ఎట్లా ఉందో ఆ ఈసీజీ మిషన్కి తెలుస్తుంది. నీకు తెలియదు, కానీ దాంట్లో అప్ అండ్ డౌన్స్ దానికి తెలుస్తాయి. కాబట్టి అది నీకు ఎన్ని వాల్వులు సరిగ్గా ఉన్నాయి, ఏది మూసుకుపోయిందో చెప్పగలిగింది అదే స్వరం. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇది మహర్షుల చేత దర్శించబడింది. ఇది ఇట్లా చేసినట్లయితే మీకు ఆ ఫలితం వస్తుంది. ఫలితములు అక్షరమయములై అక్షరబద్ధములై ఉన్నాయి. అందువలన కామేశ్వరీం పరామిడే కాది హాది స్వరూపిణి మాతృక వర్ణలిప్తాంగి మహాశ్రీచక్ర మధ్యగాం అని అమ్మవారు శ్రీచక్రంలో ఎట్లా ఉంది అంటే అక్షర రూపంలో ఉంది అని. మనం మాట్లాడే అక్షరాలన్నీ అమ్మవారి కాది హాది స్వరూపిణి. కాబట్టి అక్షరముల చేత మనం మంత్ర దర్శనం వాళ్ళు చేసిన దానిని మనకు అందిస్తున్నారు. ప్రజాతంతు మావేవ చీర్చేసి అని ఇందాక చెప్పారే. కాబట్టి వాళ్ళు ఈ తంతువు తెగకుండా వరుసగా కృత త్రేత ద్వాపర కలియుగములు యుగ యుగాలుగా పంచుకుంటూ వస్తున్నారు దాన్ని. కాబట్టి మనకు అది దొరికింది. మళ్ళీ మన గురువుగారు ఆయన చెప్పిన స్వరంతో మనం చెప్పాలి అని. మీరు చెప్పినట్టు నేను ఎందుకు చెప్పాలండి? నేను మామూలుగా చెప్తే కుదరదా? ఇవన్నీ ఎవరికి కుదురుతాయి అని అనకుండా ఖచ్చితంగా కఠినంగా క్రమశిక్షణతో అట్లా చేయకపోతే ఇబ్బందులు వస్తాయి అని కూడా చెప్పారు. అటువంటి ఉదాహరణలు కూడా చెప్పారు. వాడెవడు ఇంద్రుని చంపడానికి యజ్ఞం చేశాడని, అప్పుడు ఇంద్రశత్రువర్ధస్వ అని ఒక మంత్రం ఆయన బ్రహ్మగారు తయారు చేశాడు ఇతని కోసం. చేసి ఆ మంత్ర ప్రయోగంలో అంటే ఇంద్రుడికి శత్రువు అయిన వాడు వృత్రాసురుడు చేశాడు యజ్ఞం. చేసి వీడు ఇంద్రుడికి శత్రువు, ఇంద్రుడి శత్రువు వర్ధిల్లాలి అనే అర్థంలో ఆయన మంత్రం తయారు చేశాడు. కానీ ఆయన ఉచ్చరించడంలో స్వరం తేడా వచ్చింది. వస్తే అసలు సమాసంలో అంటే మనం చదువుకునే వ్యాకరణంలో కూడా సమాసాల్లో స్వరాలు ఉన్నాయి. అయితే లౌకిక వ్యాకరణంలో మనం చదివేటప్పుడు మామూలుగా వ్యాకరణంగా చదువుతాం, కానీ ఈ స్వరాల గురించి అంత పట్టించుకోం. పాణిని దానికి వారి వ్యాఖ్యాతలు అందరూ కూడా అప్పుడప్పుడు ఇదిగో ఈ స్వరం చేత దీనికి ఈ అర్థం వాళ్ళు చెబుతూ ఉంటారు. కానీ మనం మామూలుగా పట్టించుకో సౌర దీర్ఘ సంధి, గుణసంధి, వృద్ధి సంధి ఇంతవరకే చదువుతాం. కానీ దాని లోపల ఉండే స్వరం వలన అది ఏ రకమైన అర్థాన్ని ఇస్తుంది. ఇదంతా కూడా వ్యాకరణ శాస్త్రం అంటే కేవలం గ్రామర్ కాదు, మరి సరిగ్గా మాట్లాడటానికి కాదు. దాని నుంచి ఇవన్నీ కూడా నిచ్చెన మెట్లు లాంటివి. వ్యాకరణం ఒక మెట్టు, తర్కం ఒక మెట్టు, మీమాంస ఒక మెట్టు. ఈ మెట్టు ఎక్కేం చేయాలి? ఆ పండు కోసుకోవాలి. చెట్టు మీద పండు కోసం నిచ్చెనేసాం. కాబట్టి వ్యాకరణం నిచ్చెన మీద ఆ మెట్టు మీద కూర్చుని ఇక్కడ బాగుంది ఇక్కడే కూర్చుంటా అన్నాం అనుకో, నీకు పండు దొరకదు. ఇంకసేపాకి మళ్ళీ నేను మీమాంస మెట్టు మీద కూర్చున్నాను అన్నాం అనుకో, అయినా పండు దొరకదు. నీ దొరకాల్సింది పండు. కాబట్టి ఈ శాస్త్రములన్నీ అక్కడికి చేరుకోవటానికి, అందుకోసమే ఆయన అంత పెద్ద ఆయన కూడా నహి రక్షతి డుక్రీకరణే అని తేలికైన మాటలో చెప్పారు. ఆయన చెప్పి ఆ పెద్ద ఆయన పెట్టుకుని ఏమన్నారు? మూఢమతే అన్నారు. అది కాశీనగరంలో ఆయన వ్యాకరణ పండితుడు, మహానుభావుడు, పెద్దవాడు, అందరికీ కూర్చోబెట్టి చెబుతున్నాడు కదా. చెప్తుంటే ఆయన డుక్రీకరణ అని చెప్పిస్తుంటే దానికి శంకరాచార్య స్వామి వారు
ఇట్లాగా సమాధానం చెప్పాల్సింది. ఆయన పట్టుకుని నలుగురు రోడ్డు మీద పట్టుకుని ఆయన మూఢమతి అంటున్నాడు. శంకరాచార్య స్వామి గారు మరి ఆ మాట అన్నాడు ఏంటంటే, ఆయన పట్టుకుని ఒక గొప్ప వ్యాకరణ పండితుడు కదా, ఆయన పట్టుకుని మూఢమతి అంటున్నాడంటే అనగా దాని అర్థం ఆయన తిట్టడం కాదు, నిందించడం కాదు. మనం దాన్ని అంటే మూఢమతి అంటే మూలుడు అంటే తిట్టడం అనుకుంటున్నాము. ఇదివరకు పెద్దవాళ్ళు పిల్లల్ని అపరాచుడని తిట్టేవాడు, అప్పుడు అది తిట్టు. కానీ ఇప్పుడు పొగడతా, మళ్ళీ అనండి అంటే ఎప్పుడు ఇండియా వదిలి ఇక్కడికి వచ్చేస్తామని. ఇప్పుడు అపరాచుడు అంటే మనం సంతోషిస్తాం, మళ్ళీ అన్నారండి అంటాం. కాబట్టి ఆయన మూఢమతి అని అంటంలో మతి మోహమును చెందినవాడా అని అర్థం. మూఢము అంటే మోహమును పొందినది. మోహము దేని మీద పొందింది? శాస్త్రం మీద పొందింది. కాబట్టి శాస్త్రమే శాశ్వతం అనుకుంటున్నావు, కానీ శాస్త్రం శాశ్వతం, శాస్త్రం గురించి కాదు. శాస్త్రములు ఎందుకు అంటే నిన్ను పరబ్రహ్మతత్వాన్ని తెలియజేయడం కోసం, వేదార్థాన్ని తెలియజేయడం కోసం, అందుకోసం ఈ శాస్త్రాలు. కాబట్టి మనం తర్కం చదువుకున్నాం, నాకు తర్కం అంటే ఇష్టం అన్నాం అనుకోండి, తర్కం మీదనే ఎంతసేపు ప్రత్యక్షం అనుమానం అవి ఇవి అనుకుంటూ కూర్చున్నాం అనుకోండి, ఇది దీంతో సరిపోలేదు, ఇక్కడి నుంచి ఇంకా పైకి వెళ్ళు అని చెప్పడం కోసం అంత పెద్ద ఆయన్ని పట్టుకుని శంకరాచార్య స్వామి వారు ఈ భజగోవిందం అనేది ప్రపంచంలో అందరం చదువుకుంటాం, పెద్దలు అందరూ. అంత ప్రసిద్ధమైన దాంట్లో మనం తప్పు ఎదిగితే అంత పెద్ద ఆయన పట్టుకుని మూఢమతి అనొచ్చా? శంకరాచార్య జగద్గురువులు కదా అన్నాం అనుకోండి. ఆయన ఉద్దేశం ఏమిటంటే ఎవరైనా సరే శాస్త్రమే ప్రమాణం, శాస్త్రంతో అయిపోయింది అనుకున్న వాళ్ళు మూఢమతులు అని అర్థం. ఇవన్నీ నీకు అందుకు పనికి రావాలి, అంతే తప్ప దీంతో అయిపోయింది అని. నేను భాష్యాంతం చదివేశానండి వ్యాకరణం అని, కానీ నేను మళ్ళీ ఇంకా మీమాంస చదివేశాను, తర్కం షట్శాస్త్రాలు చదివేశాను. ఇవంటే అన్నీ చదవటం దేనికోసం అంటే దానికోసం. అట్లా శంకరాచార్య స్వామి వారు ఈ యుగంలో మనం తీసుకోవలసిన జాగ్రత్తలు, మనం పడుతున్న పొరపాట్లు, ఇదే నిజం అనుకుని, ఇదే సత్యం అనుకుని, అంటే వేద ప్రమాణాన్ని మాని స్వప్రమాణం, స్వతః ప్రమాణం, నేను చెప్పిందే సహజం, నేను చెప్పిందే నిజం అనుకోవటం వలన అసలైన తత్వాన్ని తెలుసుకోలేకపోతున్నావు అని చెప్పారు. కనుక ముఖ్యంగా మనం ఈ చేసేటువంటి అధ్యయనంలో వీటన్నిటిలోనూ స్వరం యొక్క ప్రాధాన్యం, ఈ ఉదాత్త అనుదాత్త స్వరితాలు, వాటిల్లో రవ్వంతా కూడా తేడా రాకుండా, వచ్చినప్పుడు గురువులు కేకలేసినా కూడా ఏమీ అనుకోకుండా. ఇప్పుడు ఏమైనా కొంచెం ఏదో, కానీ మా చిన్నప్పుడు చెప్పారంటే పిల్లల్ని సావగొట్టేసేవాడు. అసలు ఈ దేశంలో ఆ మాట కూడా అనకూడదు, కానీ అక్కడ మా ఊళ్ళో ఒక పెద్ద ఆయన వాళ్ళ అమ్మాయికి చిన్నప్పుడే పెళ్లి చేశారు. వాళ్ళ అల్లుడు ఆయన దగ్గర చెప్పుకునేవాడు, అల్లుడు అని కూడా చూడకుండా చేత కొట్టేవాడు. అక్కడ ప్రధానం ఏంటంటే స్వరం తప్పు పలికాడు, అది సరిగ్గా పలికే వరకు కొట్టేవాడు. కాబట్టి అది మనకి ఏదైనా అదే ప్రమాణం, అంతే. మిగతా చుట్టరికాలేమీ మనకి లెక్కలేదు. ఆ విధంగా చక్కగా మీరందరూ గురువుగారి మార్గదర్శనంలో వేరే మీకు ప్రధానమైన వృత్తి ఉద్యోగాలు ఉన్నప్పటికీ దీని మీద ఇంత శ్రద్ధ పెట్టి ఈ విధంగా సెలవులను కూడా వృధా చేయకుండా, దీన్ని మనం ఇంకెందుకు ఉపయోగించుకుందాం అనుకోకుండా చేయటం అనేది మనకు చాలా క్షేమదాయకమైంది, లోకానికి క్షేమదాయకమైంది. మన జన్మ యొక్క ప్రయోజనాన్ని మనం తెలుసుకున్నట్టు అవుతుంది. కాబట్టి ఇదివరకు ఎప్పుడో చెప్పుకునేవాళ్ళు, ఇప్పుడు స్వరాలు లేకపోతే ఏమైంది, నేను మామూలుగా చదువుతాను అని అంటే
వాళ్ళు ఎందుకు పెట్టారు అనేది తెలుసుకోవాలి మనం. అది మనం అంతా చేసేసిన తర్వాత మళ్ళీ ఎవరో అమెరికా యూనివర్సిటీలో వాళ్ళు ఏదో రీసెర్చ్ చేశారట, ఈ స్వరం వల్ల ఇది ఉపయోగం ఉంది అని వాళ్ళు ఏదో పెద్ద ఒక ఆయన ఎవరో పిహెచ్డీ చేశారు దీని మీద బయటకు వస్తుంది. అదే ఆయన ఇంతకాలం చేసిన తప్పు అంతా అయిపోయింది. వాళ్ళు ఎవరో చేసి దీని మీద రీసెర్చ్ చేశారట అంటే కానీ మనకి ఇప్పుడు అది ప్రమాణం అని అనిపించదు. కనుక మన పెద్దలు మనకు పరంపరగా వచ్చేది, వాళ్ళ అమాయకులు మనం తెలివైన వాళ్ళం అనుకోవద్దు. ఈ విషయంలో మనం తప్పకుండా ఏది యథావిధిగా ఎట్లా పాటించాలి అనే దాన్ని అట్లా చేయటం అనేది మంచిది. కనుక మనం అందరం తెలుగు వాళ్ళం కనుక, మనకి మాతృభాష తెలుగు కనుక, ఆ భాష అక్షరముల యొక్క స్పందన మనలో మనం పుట్టినప్పుడే 6 శత్రువులతో పుడతాం. కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యములతోటే పుడతాం. ఎంతటి ఎవరైనా సరే లేకుండా పుట్టరు. అలాగే శృంగారహాస్యకరణ రౌద్ర వీర భయానక భీభత్స అద్భుత శాంతరసములు 9 వాటితోనే పుడతాం. కానీ ఆ పుట్టిన వాటిని ఏ సమయాల్లో ఎట్లా విత్తనాలు ఉన్నాయి, ఆ విత్తనం ఎప్పుడు మొలుస్తుంది, ఏ నెలలో మొలుస్తుంది, ఏ గాలికి మొలుస్తుంది, ఏ సీజన్లో మొలుస్తుంది, ఇవన్నీ దాన్ని బట్టి అది మనకు ఆశయం అనేది మనలో ఉంది. కానీ ఎప్పుడు పడితే అప్పుడు నవ్వితే పిచ్చాడు అంటారు. నవ్వవలసినప్పుడు నవ్వాలి అనేది తెలియటం హాస్యరసం యొక్క ప్రమాణం. అట్లాగే కరుణరసం, దుఃఖం ఊరికే ప్రతిదానికి ఏడు చేస్తుంటారు అనుకోండి, అప్పుడు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తారు, ఆప్తమాలిస్ట్. కానీ కాబట్టి ఎప్పుడు కరుణరసం, ఏ రసం ఎప్పుడు అది పరిణమించాలి, ఫలించాలి, దాని ప్రమాణాలు ఏముంటాయి, దీనికోసం ఒక శాస్త్రం ఏర్పడి. కాబట్టి మనం అడుగడుగున శాస్త్రబద్ధంగా బతుకుతున్నాం. ప్రతిదానికి ఒక శాస్త్రం ఉంది. అందుచేత మనం తేలికగా తెలుసుకోవడానికి మనకి సరళమైనటువంటి చిన్న చిన్న టెక్స్ట్ బుక్కుల్లాగా భగవద్గీత లాంటివి ఇచ్చారు. అది ఉపనిషత్తుల సారాంశం మీ పిల్లలు పెద్దలు అందరికీ తెలిసే విధంగా ఒక సన్నివేశంలో అర్జునుడికి కృష్ణుడు చెప్పినట్లుగా ఇచ్చామన్నారు. అందులోనూ ఎట్లా నిన్ను మన చిత్త సంస్కారం, మన మనస్సు పరిగెత్తుతూ ఉంటుంది, పారిపోతుంటుంది, గుర్రం లాంటిది, కోతి లాంటిది, ఇట్లా కూడా శంకరాచార్య స్వామి వారు చాలా స్తోత్రాలు చెప్పారు. కాబట్టి దాన్ని అదుపులో పెట్టుకోవాలి. అదుపులో పెట్టుకోవడానికి ఏ మార్గాలు ఉన్నాయి? ఇప్పుడు భక్తి, జ్ఞానం, వైరాగ్యం ఇవన్నీ అన్నాం. కనుక ముందు అసలు నిన్ను ప్రధానం కుదురుగా కూర్చోడానికి ప్రధానమైంది భక్తి. చివరికి చేరవలసింది ముక్తి. ఈ దారిలో వెళ్ళడానికి మోక్ష సాధన సామగ్రి భక్తి రేవ గరీయసి అని చెప్పారు. అసలు మనం మోక్షాన్ని సాధించడానికి ఒక సామగ్రి ఉంది. ఆ సామగ్రిలో గొప్పది భక్తి అన్నారు. కనుక భక్తిని మనం పరిణమింపు చేసుకోవాలి. భక్తి వేరు, జ్ఞానం వేరు, వైరాగ్యం వేరు కాదు. ఇది మామూలుగా చిన్న కాయగా పిందిగా ఉన్నదే, అది క్రమంగా పెద్దదై పండై మారుతూ ఉంటుంది. కాబట్టి ఈ వేదం స్వరంతో బయలుదేరితే వేదాంతేచ ప్రతిష్ఠిత. ఇదంతా ఎక్కడుంది? తస్య ప్రకృతి లీనస్య. ఇదంతా ప్రకృతిలో లేని ఆయనే మహేశ్వరుడు. కాబట్టి మనం ఈ దారిలో వెళ్ళాలి అనేదానికి శ్రీకృష్ణ పరమాత్ముడు ఉపనిషత్తుల సారాంశంగా అవన్నీ మనం ఆవు దగ్గరికి వెళ్ళి పాలు పిండుకోకుండా ఆ పిండిని పాలు తెచ్చి ఆయన మనకి ఇచ్చాడు అని దగ్ధ గోపాలననహ కదా. కాబట్టి ఆయన మనకు వాటిని అందజేశారు. ఎంతోమంది గురువులు ఆయా సమయాలకు, ఆయా కాలాలకు మనం ప్రేరణ పొందేట్టు, స్ఫూర్తి పొందేట్టు వారి మార్గంలో మనం సరైన దారిలో నడిచే విధంగా ఎంతోమంది మహానుభావులు, సన్నిధానం వారు, మహాసన్నిధానం వారు, అలాగే గణపతి సత్యనారాయణ స్వామి గారు, ఈ విధంగా వారి చెప్పినటువంటి మార్గంలో మనందరం మన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాం.
మనం ఊపిరి పీల్చడం మొదలుపెట్టినప్పటి నుంచి ఆఖరి ఊపిరి వరకు కాలం అదే తిరిగిపోతూ ఉంటుంది. కానీ దాన్ని మంచిగా ఎట్లా మార్చుకోవాలో తెలిసింది మనకు, ఇతర ప్రాణులకు తెలియదు. ఇప్పుడు కుక్క, పిల్లి, ఎలుక వీటికి ఈ టైం ఎంత అయిందని చూసుకోవటం కానీ, ఇప్పుడు ఇట్లా చేయాలి అప్పుడు ఎట్లా చేయాలని వాటికే ఉండదు. వాటికి తెలిసిందల్లా 4 ఆహార, నిద్ర, భయ, మైథునం. అంతకుమించి ఇప్పుడు వాటికి ఏం తెలియదు. వాటికి ఎవరు చెప్పక్కర్లేదు. అవి స్కూల్కి వెళ్ళవు, పాఠాలు చెప్పుకో, ఏం లేవు. ఆకలిస్తుంది పుట్టంగానే, మనకే ఆకలిస్తుంది, దానికే ఆకలిస్తుంది. అది ఆహార అన్వేషణకు వెళ్తుంది. నిద్ర వస్తుంది, నిద్రపోతుంది. భయంతోనే అది పుడుతుంది, మనము పుడతాం. మనకు తెలియని భయం ఎందుకు పుడుతుందో, ఉయ్యాల్లో అప్పుడే పుట్టిన పిల్ల కూడా ఉలిక్కి పడుతుంది. ఎందుకు ఉలిక్కి పడింది అంటే మనకి తెలియదు. అసలు ఎవరన్నా భయం అనేది తెలిస్తే కదా అనుకోవాలి. కానీ పసిపిల్లలు కూడా పుట్టిన గంటలోనే ఉలిక్కి పడతారంటే భయం మనకు సహజాతం, మనతోనే పుడుతుంది. దానిని మనం మన అనుష్ఠానం చేత పోగొట్టుకోవాలి. క్లైబ్యం మాసమం పార్థ నైతత్వ ఉపపద్యత ఇవన్నీ ఆయన చెప్పారంటే ఇది మనలో తెలియకుండా అది బీజ రూపంలో ఉండి ఉన్నట్టుండి ఒకరోజు బయటకు వస్తూ ఉంటుంది. నిన్నటిదాకా ధైర్యంగా ఉన్నవాడే ఇవాళ ఎందుకో ఇట్లా పిరిగ్గా ఉన్నాడంటాం. మళ్ళీ రేపు ధైర్యం రావచ్చు. అవి మార్పులు అది చెందుతూ ఉంటుంది. వీటన్నిటికీ ప్రమాణం మనకు ఇంత విస్తృతమైనటువంటి వేదము, వేదాంతము, శాస్త్రములు ఇవన్నీ మనకు లభించే మన అదృష్టవశాత్తు. సృష్టిలో మనం 195 కోట్ల సంవత్సరాల పైన సృష్టి ఏర్పడింది. మన పంచాంగంలో ఇప్పటికీ అదంతా రాస్తారు. కలియుగం నడిచి ఎంతకాలం అయిందో, ఎంత విస్తృతమైన లోతైన బుద్ధి వికాసం కలిగిన జాతి. దాన్ని మనం ఏ ప్రపంచంలో ఎక్కడున్నా సద్వినియోగం చేసుకోవచ్చు. అది వారి యొక్క అనుగ్రహం కాబట్టి, ఆ పరబ్రహ్మ యొక్క నిర్గుణ పరబ్రహ్మ యొక్క అనుగ్రహం కనుక మనం ఏ దేశంలో ఉన్నా ఆయనే చూసుకుంటారు, లేకపోతే ఆవిడే చూసుకుంటుంది. ఎక్కడి నుంచైనా మళ్ళీ దీన్ని మానవ జాతిని ఉద్ధరించి సరిచేసేటువంటి మార్గం వాళ్ళు చూస్తారు. కనుక అట్లా ఇది చమత్కారంగా మనకి తెలుగు భాష, తెలుగు విషయంలో ఇందాకేదో ప్రస్తావన వచ్చింది. అట్లా తిక్కన గారు ఒక పద్యం రాశాడు. ఏమంటే, నలుగాలివాన గోవును అనిన నలుగాలివాన గోవును అశేష శబ్దముల మంత్రమును లోహజాతి కాంచనమును మనుజుల విప్రుండును సమధికత్వ భాజనములండ్రు వేద ప్రపంచ విధులు. వేదజ్ఞులైనటువంటి వారు ఈ సృష్టిలో అందరితో పాటుగా ఉన్న వాళ్ళలో అందరికంటే బెటర్ మంచివాళ్ళు ఎవరు? స్వామివారు అయితే ఆయన వేదానం సామవేదోస్మి, మాసాన మార్గశిరోస్మి అని ఆయన దేనికి దాన్ని ప్రకటించేశారు. ఇప్పుడు ఇక్కడ మనకి జంతువులు ఉన్నాయి, మనుషులు ఉన్నారు, మాటలు ఉన్నాయి. మనుషులకి మాటలు మాట్లాడటం ఉన్నది, మాటలు ఉన్నాయి. మాటలన్నీ మంచివేనా? మనుషులంతా మంచివాళ్ళేనా? అట్లాగే జంతువులన్నీ ఏ జంతువులు వాటిలో ఏమిటి అనేది వేదజ్ఞులైన వారు చెప్పారు అని ఒక పద్యం చెప్పాడు ఆయన. అనిన నలుగాలివాన గోవును అన్నాడు. అనగానే మనకి ఇందులో ఏం చెప్పినట్టు అనిపిస్తుంది? ఏదో గాలివాన గురించి చెప్పారు అనిపిస్తుంది. అంటే తెలుగు కూడా నేర్చుకోవాలి అని చెప్పడం కోసం మనకి ఇప్పుడు కొంతవరకు కాస్త శాంతం మర్చిపోలేదు కాబట్టి తెలుగు గాలివాన అనే మాట వినకూడదు. ఇప్పుడు గాలివాన ఏమిటి? ఆవు గోవుల్లో నా గాలివానలో ఉందా ఎక్కడైనా? ఈయన దాని గురించి చెప్పాడు అనిపిస్తుంది. కానీ ఆయన చెప్పింది ఏమిటంటే నలుగాలివాన, నలుగాలి గాలి నాలుగు కాళ్ళ వాటిల్లో అని అర్థం. చతుష్పాతులు చాలా జంతువులు ఉన్నాయి. పులి, సింహం మొదలైనవన్నీ చతుష్పాతులే కదా. వాటిల్లో శ్రేష్టమైంది ఏది? నలుగాలివానం అంటే 4 కాళ్ళ వాటిల్లో గోవును. గోవు శ్రేష్టమైంది అని వాళ్ళ గోవు యొక్క
డిఎన్ఏ అవి ఇవి అంతా పరిశీలించి ఇది అత్యుత్తమమైన జంతువు, దీనికి సంబంధించినటువంటి మొత్తం పంచగవ్యములు, దీనికి గోమయం కానీ మూత్రం కానీ పాలు పెరుగు నెయ్యి ఇవన్నీ అసలు గాలి, గోశాల పక్కన వచ్చే గాలిలో కొద్దిసేపు ఉన్నా కూడా నీకు ఎన్నో వ్యాధులు తగ్గుతాయి. ఇవన్నీ కూడా పరమశ్రేష్టమైనటువంటిది గోవు అనే విషయాన్ని మన తాత ముత్తాతలు మహర్షులు మనకు పరిశీలించి మనకు చెప్పారు. కాబట్టి వాటిని ఆచరించడం వలన మనం ఋషి రుణాన్ని తీర్చుకుంటాం. ఊరికే ఋషికి దండం పెట్టడం, ఊరికే ప్రవర చెప్పుకోవటం, అందులో బలాన మన ఋషులు ఎవరు కొంతమంది చెప్తారు, కొంతమందికి అసలు అది కూడా తెలియదు అంటున్నారు. మీ గోత్రం అండి తెలియదండి, మేము బ్రాహ్మణులు కానీ గోత్రం తెలియదని ఎవరు ఉన్నారు. సరే కష్టపడి గోత్రం గుర్తుపెట్టుకుని కొన్ని ఋషులు ఎవరయ్యా అంటే అది తెలియదండి అంటారు. కాబట్టి అసలు మన ఋషులు, ఆ ఋషుల పరంపరలో మనం జన్మించిన కారణంగా వాళ్ళ నుంచి మనకి తెలియని ఆ ప్రవాహం వస్తూ ఉంటుంది. దానివల్ల ఉన్నటువంటి ఏదో రోజు మనలోంచి తెలియనటువంటి జ్ఞానం వికాసం జరుగుతుంది. కాబట్టి వాళ్ళ గురించి వాళ్ళ రుణం మనం తీర్చుకోవాలి. ఈ దేహం ఇచ్చినందుకు దేవ రుణం తీర్చుకోవాలి, ఋషి రుణం తీర్చుకోవాలి, అమ్మానన్న పితృరుణం తీర్చుకోవాలి. పితృరుణం తీర్చుకోవటానికి గురించి ఇవన్నీ మహాభారతంలో బోడు కథలు ఉన్నాయి. మనకు పావుగంట అరగంట అంటే ఎన్నో గంటలు ఎంతెంతో చెప్పుకోవడానికి తగినంత వాంగ్మయం తయారు చేసి ఇచ్చారు. ఇది ఏది మనం సరదా కోసం చేసేది కాదు, అన్నీ బాధ్యతతో చేసేవి. ఒక వయసు వచ్చిన తర్వాత పెళ్లి చేసేసుకుంటామంటే అది సరదా కోసం కాదు. ఈయంతు వైదికీ వృత్తి, మన షోడశ సంస్కారాల్లో వివాహం ఒక సంస్కారం, అది వేదం చెప్పింది. కాబట్టి ఈయంతు వైదికీ వృత్తి, ఇది వేదము చేత ప్రతిపాదించబడింది కానీ నీ సొంతం కాదు. సృష్టిలో స్త్రీలు ఉంటారు, పురుషులు ఉంటారు, కాబట్టి స్త్రీలు పురుషులు ఇద్దరు పెళ్లి చేసుకుంటారు అన్న అది కాదు, అది వేదం చెప్పింది. ఈయంతు వైదికీ వృత్తి ఎందుకు చెప్పింది? ప్రజార్థం వృణితే జన, ధర్మ ప్రజా సంపత్త్యర్థం. వివాహం ఎందుకోసం అంటే ధర్మ ప్రజా సంపత్తి కోసం. అర్థమైందే? అయితే నేను ఆపేస్తాను. కాబట్టి ఆ బాధ్యతతో ఏ పని చేసినా ఆ బాధ్యతతో చేయాలి. ఏ వయసులో ఏ సంస్కారం, ఈ సంస్కారం వల్ల ప్రయోజనం ఏమిటి, ఇవి అన్నీ మన ఋషి పరంపర మనకి ఇవన్నీ అందించింది. కనుక ఏది కూడా మనం సరదాగా చేస్తున్నాం, ఎగతాళిగా చేస్తున్నాం, చేద్దామని అనుకోకూడదు. సప్రమాణంగా సశాస్త్రీయంగా జరుగుతుంది. అటువంటి నేపథ్యం మనకున్నది. నిన్న మొన్న వెలుతురు బయటకు వచ్చిన జాతులకు లేకపోవచ్చు, మనకున్నది. వాళ్ళలాగా మనం ఉండాలని కోరుకోకూడదు. ఎక్కడున్న వాళ్ళ మధ్యలో మనంగానే ఉంటాం. కాబట్టి ఇయంతు వైదికీ వృత్తి ప్రజార్థం వృణితే జన, స్త్రీ పుమాంసౌ నా నిర్వ్యాజ రససంగమ భావుకౌ. స్త్రీ పురుషుల మధ్యలో ఈ రసభావాలు కలగటానికి కారణం వాళ్ళు కాదు, వాళ్ళకి ఆ భావాన్ని కలిగించేటువంటి పరమాత్మ ఎందుకోసం అంటే వీళ్ళకి ఉత్తమ సంతానం కోసం. కాబట్టి వివాహ ప్రయోజనం అదే అని చెప్పారు. అట్లా ప్రతి సన్నివేశంలోనూ ప్రతి కదలికలోనూ కూడా మనం సప్రమాణంగా జీవించడం అనేది. అలాగే ఇప్పుడు మంత్రహీనం క్రియాహీనం అని ఒక పని ఏదో చేసిన తర్వాత చివరికి అన్నిటికీ మనం పెనాల్టీలు కడతాం. టైంకి ఏమో ఫీజు కట్టకుండా పెనాల్టీ కడతాం. సమయానికి అర్ఘ్యం ఇవ్వచ్చు కదా, కానీ అది ఎప్పుడైనా ఇచ్చామా అంటే జీవితంలో ఏమో గుర్తులేదంటాం. అందుకని ఎప్పటికప్పుడు ఎప్పుడు చూసినా ఇంకోటి అదనంగా ఇస్తే సరిపోతుంది కదా అని మనం అర్ఘ్య ప్రదానం ఇచ్చేప్పటి నుంచి పెనాల్టీలకు అలవాటు పడ్డాం. కాబట్టి పెనాల్టీ లేకుండా జీవిస్తే అంత చేసి చివరికి ఏమైనా ఎందుకైనా మంచిదని మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం శక్తిహీనం అన్నిటికీ కూడా ఓకే
నువ్వే అన్నీ సర్దుకోమని చెప్తామని. అది మన వినయాన్ని తెలియజేస్తుందని అనుకోవటం కానీ, లేదంటే పొరపాటు తప్పు చేసినా పర్వాలేదని ఒక నిర్లక్ష్యాన్ని చేయకూడదు. తప్పు చేస్తే ఊరుకోడు ఆయన మంత్రం. కాబట్టి అటువంటి ఇంతకీ నలుగాలివాన గోవును అని చెప్పి ఇంకేం చెప్పాడంటే అశేష శబ్దముల మంత్రమును. మనకి ఇంగ్లీష్లో ఇన్ని వర్డ్స్ ఉన్నాయి, తెలుగులో ఇన్ని పదాలు ఉన్నాయి డిక్షనరీలో అని మనం చెబుతూ ఉంటాం. ఇన్ని పదాలు ఉన్నాయి, ఉండొచ్చు కాక, కానీ వాటిల్లో శ్రేష్టమైంది మంత్రం. మంత్రము మాటలే, పదాలే, కానీ అది శ్రేష్టమైంది. ఎందుకంటే ఆ మంత్రం సృష్టించబడిన ఆయన యొక్క తపశక్తి ఆ అక్షరములలో పొదగబడి ఉన్నది. లేకపోతే మనం ఒకే గాయత్రి మంత్రాన్ని ఎన్నిసార్లు చేస్తామండి? నాకు నోటికి వచ్చేసింది మాటికి ఒంగూరుకు ఇది ఎందుకు ఇన్నిసార్లు చేయటం అంటే, అది హోమియో వైద్య మార్గంలో చెప్తారంటే పొటెంటైజ్డ్ అంటారు. ఒక మందుని దాని టీచర్ని ఒక మామూలు తీపి మాత్రలో వేస్తారు, వేసి దాన్ని వాళ్ళు గట్టిగా కదిలిస్తారు. ఆ కదిలించడం వలన దాని యొక్క శక్తి పెరుగుతుంది, దాని పొటెన్సీ పెరుగుతుంది. అది మనకి ఆ వ్యాధికి ఏ పొటెన్సీలో ఇవ్వాలనేది డాక్టర్ ఆలోచించి తక్కువ పొటెన్సీలో ఇస్తే పనిచేస్తుందా, ఎక్కువ పొటెన్సీలో ఇచ్చే పనిచేస్తుందా అనేది చూసి ఇవ్వాలి. ఎక్కువ పొటెన్సీలో తొందరగా పనిచేస్తుంది కదా అని ఎక్కువ వేసుకోకూడదు. ఎక్కువ వేసుకుంటే కంపలంటుకుంటే పనిచేయదు. కాబట్టి ఎక్కడ అనుదాత్తం ఉండాలి, ఎక్కడ ఉదాత్తం ఉండాలి, అది దాన్ని బట్టి అక్కడ అనుదాత్తమే ఉండాలి, అక్కడ ఉదాత్తమే ఉండాలి. నేను మామూలుగా చెప్పేస్తాను, అది కూడా ఉదాత్తం చేసేస్తాను అన్నా అనుకోండి, చేస్తే అది నీకు పని చేయదు. అది చేసినట్టు ఎట్లా ఉంటే అట్లా ఉండాలి. కాబట్టి ఇది అశేష శబ్దముల మంత్రమును. మంత్రము అనగా ఆ మనధాతువుకి పౌనఃపుణ్యం. ఎక్కువసార్లు దాన్ని మనం ఉచ్చరించడం వలన దానికి ఒక శక్తి ఏర్పడుతుంది. కాబట్టి అటువంటి గురువు దగ్గరే మనం ఉపదేశం పొందాలి. పుస్తకంలో చూసి చెప్పే గురువు గారు ఇదిగో మంత్రం అని రాసిచ్చాడు అనుకోండి, అట్లా రాసిస్తే ఆ అది చదివిన వాడు పిశాచ్యం అయిపోతాడని పరాశర సంహితలో మొన్ననే డాలస్లో చెప్పినప్పుడు అందులో చివరికి చెప్పాడు ఆయన. పరాశరుడు చెప్పాడు, మైత్రేయుడు, మంత్రాలు దొంగిలించకూడదు, మంత్రాలు ఎక్కడ పేపర్ మీద చూసి చదవకూడదు, చదివిన వాడు పిశాచ్యం అయిపోతాడు అని శ్రీకృష్ణుడు హనుమంతుడికి చెప్పాడు. ఈయన భగవద్గీత చెబుతుండగా ఈయన జెండా మీద కూర్చుని విన్నాడు. ఆ హనుమంతుడు విన్నాడు. ఆ వింటంలో సరిగ్గా వినలేదు, ఏదో ఆయన అంతవరకు విన్నాడు, తోచింది దిగి వచ్చి ఇదేంటి ఇట్లా చెప్పారు ఏంటి అని అన్నాడు. అప్పుడు కృష్ణుడు కేకలేశాడు. మేమిద్దరం చెప్పుకుంటుంటే నువ్వు మధ్యలో విని, అనుమతి లేకుండా విని నువ్వు ఇట్లా మాట్లాడకూడదు. అంటే నువ్వు గురువుపదేశం లేనటువంటి దానిని, భగవద్గీత అంటే ఉపనిషత్తుల సారాంశం, గురువుల యొక్క ప్రమేయం లేకుండా వీరి నుంచి కాకుండా నువ్వు అట్లా వినటం వలన నువ్వు పిశాచం అయిపోతావని ఆయనకి శాపం ఇచ్చాడు. మళ్ళీ ఆయన ఇది ఎట్లా పోగొట్టుకోవాలి అని ఇది తర్వాత అడిగాడు. ఇది మనకి ఒక హెచ్చరిక అన్నమాట. కనుక మనం ఆ మంత్రమును సంపూర్ణంగా అనుష్ఠానం చేసి దాన్ని సిద్ధి పొందినటువంటి వారి దగ్గర నుంచి మనకు వస్తే అటువంటి ఛార్జీడు అన్నమాట. ఛార్జీ లేని ఎంతదైనా మనకు ఉపయోగం ఉంది. కాబట్టి అటువంటి మంత్రం మనకు ఫలితాన్ని ఇస్తుంది. దాన్ని మనం ఎన్నిసార్లు పురస్కరణ చేయటం వలన మనం శక్తిమంతులం అయితే మనం ఇంకొకరికి చెప్పే అర్హత వస్తుంది. మన దగ్గర నుంచి అందుకున్న వాళ్ళకి ప్రయోజనం ఉంటుంది, లేకపోతే కాగితం మీద రాసి ఇచ్చినట్టు అవుతుంది. కనుక మనం ఏదైనా మంత్రం తీసుకునేటప్పుడు అర్హులైన పెద్దలైన యోగ్యులైనటువంటి గురువుల దగ్గర నుంచి దాన్ని అందుకోవాలి.
అలాగే మనం కూడా ఒకసారి వినుగురుకుని నేను ఆ మంత్రం చెప్పుకున్నా నీకు చెబుతారా అని అందరినీ పిలిచి చెప్పకూడదు. ఇట్లా ఈ పరంపర అట్లా కొనసాగాలి. అప్పుడు మాత్రమే ఆ శక్తివంతమైనటువంటి మహిమ కలిగినటువంటి అక్షరములు ప్రయాణం చేస్తాయి. కనుక మాటలలో మంత్రాన్ని, ఆవులలో జంతువులలో గోవు, మాటలలో మంత్రం, లోహజాతి కాంచనమును, గోల్డ్ డిఫరెంట్ మెటల్స్ ఉన్నాయి. వీటన్నిటిలోకి గోల్డ్ ఈజ్ బెస్ట్ అన్నాం అనుకోండి. ఎప్పటికీ బంగారమే శ్రేష్టం. లోహజాతి కాంచనము, లోహాలు బంగారాలు. ఇంకా మరి మనుషుల విప్రుండును. మనుషుల్లో ఎవరయ్యా అంటే మనుషుల్లో బ్రాహ్మణుడు అన్నాడు. ఎందుచేత అంటే అనుష్ఠానం చేత. అటువంటి ఆ యోగం చేతనే జన్మ లభించింది. ఈ లభించిన జన్మను దాన్ని మళ్ళీ అదేంటి పొటెంటేజ్ చేసుకోకపోతే ఏమవుతుందంటే వేస్ట్ అయిపోతుంది. కనుక ఇవన్నీ చెప్పి ఇదంతా ఎవరు చెప్పారంటే వేద ప్రపంచ విధులు, వేద విధులైన వాళ్ళు చెప్పారు. జంతువుల్లో ఆవు గొప్పది, లోహాల్లో బంగారం గొప్పది, మాటల్లో మంత్రం గొప్పది, ఇట్లా చెప్పారు వాళ్ళు. ఆ చెప్పిన దాన్ని బట్టి మనం వాటిని సద్వినియోగం చేసుకోవాలి, సార్థకం చేసుకోవాలి. వాటిల్లో డూప్లికేట్స్ ఉంటాయి, వాటి జోలికి వెళ్ళకూడదు. కనుక మనం ఆవు పేరుతో ఇప్పుడు జెర్సీ ఆవు అన్నారనుకోండి, దాని పేరుతో ఆవు అంటాం మనం. కానీ జెర్సీ ఆవు యొక్క పాల యొక్క లక్షణాలు, దాని జీవన విధానము అది వేరుగా ఉంటుంది. మన దొడ్లో ఏదో మొక్క పెట్టి ఇది పారిజాతం అంటాం, కానీ ఇది స్వర్గంలో పారిజాతం ఇదేని కాదు. ఏదో మనం ముచ్చటగా ఆ పేరు పెట్టుకున్నాం నేను. కాబట్టి నిజం పారిజాతం వేరు, మన దొడ్లో పూసే పూల ఈ పారిజాతం వేరుగా ఉంటుంది. ఇట్లాంటివి ఎన్నో అక్కడక్కడ స్థానికంగా తయారవుతూ ఉండొచ్చు కాక. కనుక మనం మంత్రాన్ని సద్వినియోగం చేసుకుందాం, అక్షరాన్ని సద్వినియోగం చేసుకుందాం. వేదోక్తంగా క్రమశిక్షణతో కూడినటువంటి జీవన విధానాన్ని మనం యథావిధిగా యథాశక్తిగా ఆచరించడం కోసం అటువంటి ఈ సత్సంగం అనేది అందుకోసం. అంటే సత్తును గురించిన సంఘం ఇది. అటువంటి సద్విజ్ఞానాన్ని మనకు సన్నిహితమైనటువంటి స్వామి గారు, శంకరాచార్య స్వామి గారు, సన్నిధానం గారు, మన గురువులు వీరందరూ కూడా మనకు అనుగ్రహించుగా. కానీ ఈ విధంగా ఈ మాసము, ఈ వారము ఇవన్నీ శ్రేష్టమైనవి. జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పత అని ఆయన చెప్పుకున్నాడు కదా. కాబట్టి ఈ జ్యేష్ఠ మాసంలో మన అందరం కూడా జ్యేష్ఠరాజైనటువంటి బ్రహ్మత్వాన్ని గురించి తెలుసుకుంటున్నాం. అటువంటి గణపతి ఆ స్వామివారి యొక్క అనుగ్రహంతో మనందరం కూడా మంచి మార్గంలో వెళ్దాం. మాటలు ఎప్పుడు కూడా అక్షరాలు వృధా పోవు. ఈ పిల్లలు కూడా అందరికీ ఈ గాలిలో ఈ మాటలు వాళ్ళకి ఎప్పటికైనా మళ్ళీ వినిపిస్తాయి. శబ్దగుణకం ఆకాశం అని మనకి చెబుతున్నది తర్కశాస్త్రం. కాబట్టి ఆకాశం మన మాటలన్నింటినీ ఎప్పటికప్పుడు దాచిపెడుతూ ఉంటుంది. దానికి ఇంత కెపాసిటీ ఏం లేదు, దాని కెపాసిటీ అనంతం. మన శక్తి కలిగి మన అనుష్ఠానంతో కృతయుగంలో మాట్లాడిన మహర్షి యొక్క మాటలు కూడా మనం పొందగలం. కానీ నువ్వు అంత చారి చేసుకోవాలి. అంత పని చేస్తే ఆ మంత్రం మీద నీకు దర్శనం ఇస్తుంది. ఇప్పుడు మన గాయత్రి మంత్రం ఎవరి మంత్రం చేస్తున్నావు? విశ్వామిత్రుడిది చేస్తున్నాం. విశ్వామిత్రుడు ఎక్కడికి వచ్చిందంటే ఆయన తపస్సు చేత, ఆ తపస్సులో ఆయనకి అది దర్శనమైంది. కాబట్టి మనం కూడా మన అనుష్ఠానం చేత కృతయుగంలో ఎప్పుడో ఒక మంత్రం పుట్టింది, అది గాలిలో ఉంది. అది ఈ మిషన్ దానికి అంత శక్తి కలిగింది అయితే మనకు అది అందుతుంది. కనుక అటువంటి జపతపానుష్ఠానముల చేత అటువంటి స్థితిని మనం పొందుదాం. ఇక్కడ 4 మాటలు మీ అందరి ముందు సన్నిధానంలో చెప్పే అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. నమస్కారం. స్వస్తి.